హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మి, నా నుంచి ఎందుకు విడాకులు కోరుకోవాలనుకుంటున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుంది విహారీ గారు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకుంటే కన్నీళ్లు కార్చినా ఉపయోగం ఉంటుంది. కానీ మంది తీరని సమస్య, మనం ఎన్ని కన్నీళ్లు కార్చినా కూడా వృధానే. అందుకే విడాకులు తీసుకొని మీ బ్రతుకు మీరు, నా బ్రతుకు నేను బ్రతకడం మంచిది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదే నీ నిర్ణయమా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, ఇదే నా నిర్ణయం. మీరు రేపు కోర్టుకు రావాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, నువ్వు కోరుకున్న విధంగానే కోర్టుకు వస్తాను. నాకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని జడ్జి గారికి చెప్తాను. అప్పుడు నా నుంచి నీకు విడాకులు ఎలా వస్తాయో చూస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే, విహారీ గారు నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటుంది. నేను చెప్పేది నువ్వు విననప్పుడు నువ్వు చెప్పేది నేను ఎలా వింటాను లక్ష్మి అని విహారీ కోపంగా చెప్తూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటే, విననుగాక వినను, నేను వెళ్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, ప్లీజ్ లక్ష్మి నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు, రా వెళ్దాం అని చెప్పి విహారీ లక్ష్మిని లాక్కెళ్ళి కారులో కూర్చోబెడతాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే, లక్ష్మి విహారీతో మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉండగా విహారీ లక్ష్మి మాటలను వినిపించుకోకుండా కావాలనే సాంగ్స్ గట్టిగా పెడతాడు. విహారీ గారు ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటూ ఉంటే, ఇక నువ్వు చెప్పటానికి నేను వినటానికి ఏం లేదు లక్ష్మి, ఏమున్నా కూడా నేను కోర్టులో జడ్జి గారితోనే మాట్లాడుకుంటాను అని చెప్పి విహారీ కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సుభాష్, అంబిక ఇద్దరు కలిసి విహారీ కన్స్ట్రక్షన్కి దూరంగా నుంచొని చూస్తూ ఉంటారు. కాసేపట్లో విహారీ కన్స్ట్రక్షన్స్ కుప్ప కూలిపోతుంది సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అవును అంబిక, త్వరలోనే నీ పవర్ నీకు వస్తుంది. విహారీ చేతగాని వాడిలాగా జైల్లో కూర్చొని చిప్పకూడు తింటాడు అని సుభాష్ చెప్తూ ఉంటే, ఆహా వినటానికే ఎంతో బాగుంది సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సుభాష్ కరెక్ట్గా ప్లాన్ చేసావు కదా, కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న ఒక 5 మెంబర్స్ అన్నా చనిపోవాలి అని అంబిక చెప్తూ ఉంటే, 5 కాదు నా టార్గెట్ 10, విహారీ జైలు నుంచి బయటికి రాకూడదన్నదే నా టార్గెట్ అని సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ జైల్లో చిప్పకూడు తింటూ ఉంటే, ఆ లక్ష్మిని శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేద్దాం, ఇక మనకి అడ్డు అనేవాళ్లే ఉండరు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, ఎట్టి పరిస్థితుల్లో ఇది చేసింది మనమని విహారీకి తెలియకూడదు అని అంబిక చెప్తూ ఉంటే, అసలు ఎవరికి అనుమానం రాదు అంబిక, విహారీని పక్కా ఇరికిస్తున్నాము. విహారీ చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకురావటం వల్లే ఈ బిల్డింగ్ కూలిందని రిపోర్ట్లో తేలుతుంది, చూస్తూ ఉండు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంబిక అని సుభాష్ అంటాడు. మన ఇద్దరం ఒకటే సుభాష్, మన ఇద్దరి ఎయిమ్ విహారీని లక్ష్మిని తరిమి తరిమి కొట్టడమే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అవును అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. విహారీ గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటే, విహారీ లక్ష్మి మాటను వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక విహారీ వెళ్ళేసరికి సహస్ర, పద్మాక్షి టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో విహారీ కన్స్ట్రక్షన్స్ కుప్ప కూలింది, కన్స్ట్రక్షన్ కుప్ప కూలడం వల్ల 10 మందికి పైగా ప్రమాదం జరిగిందని అంటున్నారు. వాళ్ళలో చాలా మందే చనిపోయారన్న అనుమానం ఉంది. దీనికి కారణం విహారీ వాడిన చీప్ మెటీరియల్ వల్లే బిల్డింగ్ కూలిందని అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ చెప్తున్నారు. ఏది నిజమన్నది కాసేపట్లో మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు. అది విని విహారీ షాక్ అవుతాడు. లక్ష్మి, మన కన్స్ట్రక్షన్ కుప్పకూలిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు. అవును విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ, బిల్డింగ్ సడన్గా అలా కుప్పకూలడం ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అదే అర్థం కావట్లేదు అత్తయ్య, నేను చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకురాలేదు, నేను మెటీరియల్ అంతా కూడా క్వాలిటీదే యూజ్ చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి, అర్జెంటుగా మనం కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్ళాలి, అక్కడ ఎంతమంది చావు బతుకుల మధ్య పోరాడుతున్నారో, పద లక్ష్మి త్వరగా వెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు విహారీ గారు వద్దు, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రమాదం, అక్కడ ఉన్న కూలీలు మిమ్మల్ని కొడతారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును బావా, లక్ష్మి చెప్పింది నిజమే అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్లాల్సిందే అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, నేను లక్ష్మి వెళ్తాము, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు రావటం అంత సేఫ్ కాదు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. లేదు మావయ్య, అక్కడ అందరూ కూడా రక్తపు మడుగులో ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను మావయ్య, నా వల్ల కావట్లేదు, పదండి వెళ్దాం అని చెప్పి విహారీ లక్ష్మి
చారుకేశ ముగ్గురు కలిసి కన్స్ట్రక్షన్ కూలిపోయిన దగ్గరకు వెళ్తారు. అప్పటికే పోలీస్ వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు వచ్చి గాయపడిన వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఒక్కసారే కుప్పకూలి పడిపోవడం ఏంటి లక్ష్మి? ఇంతమందికి గాయాలయ్యాయి పాపం అని చెప్పి విహారీ రక్తం కారుతున్న వాళ్ళను చూసి విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఇక పోలీస్ వాళ్ళు విహారీ దగ్గరకు వచ్చి, విహారీ గారు ఈ కన్స్ట్రక్షన్ మీదేనా అని చెప్పి అడుగుతూ ఉంటే, నాదే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. కన్స్ట్రక్షన్లో చాలామందే చనిపోయి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా డెడ్ బాడీలను గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించాము. ఇంకా ఎన్ని మృతదేహాలు ఈ బిల్డింగ్ కింద ఉన్నాయోనని అనుమానం ఉంది విహారీ గారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. విహారీ గారు ఈ కన్స్ట్రక్షన్ కుప్పకూలడానికి కారణం మీరు వాడిన చీప్ మెటీరియల్ అని చెప్పి ఇక్కడ ఉన్న కూలీలు చెప్తున్నారు, మీరేమంటారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. నేను నిజం చెప్తున్నాను, నేను ఈ కన్స్ట్రక్షన్కి ఎటువంటి చీప్ మెటీరియల్ వాడలేదు. నేను ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చూడను. నేను నష్టపోయినా పర్వాలేదు, ఎదుటివాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలు వచ్చి, సార్ వీళ్ళు అంతే చెప్తారు సార్, కావాలనే చీప్ మెటీరియల్ వాడారు, ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ఇప్పుడు ఇలాంటి అబద్ధాలన్నీ చెప్తున్నారు. చూడండి సార్, మా భార్యను చూడండి, నా పిల్లల్ని చూడండి, రక్తపు మడుగులో ఉన్నారు సార్, వీళ్ళు బ్రతుకుతారో చస్తారో కూడా తెలీదు అని చెప్పి కూలీలు బాధపడుతూ ఉంటారు. మీరెవరూ బాధపడకండి, మీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఖర్చు నేను భరిస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ట్రీట్మెంట్ ఖర్చు భరిస్తారు, బాగానే ఉంది, చనిపోయిన వాళ్ళకి తిరిగి తీసుకొస్తారా విహారీ గారు అని చెప్పి కూలీలు అడుగుతూ ఉంటారు. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి అని విహారీ అంటూ ఉంటాడు. మీ కుటుంబంలో వాళ్ళు చచ్చిపోతే మీకు అప్పుడు విలువ తెలుస్తుంది అని చెప్పి కూలీలు మాట్లాడుతూ ఉంటే విహారీ ఏడుస్తూ ఉంటాడు. ఇక కొంతమంది కూలీలు వాళ్ళ దగ్గర ఉన్న రాళ్లు తీసుకొని విహారీకి విసిరి కొడుతూ ఉంటారు. ప్లీజ్ విహారీ గారికి రాళ్లు విసరకండి, విహారీ గారు తప్పేం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ గారు మీరు ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం కరెక్ట్ కాదు, ఇప్పటికే మీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఎస్ఐ గారు విహారీ గారు తప్పు లేదు, నన్ను అరెస్ట్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు విహారీ గారికి ఏమవుతారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పండి మీరు విహారీ గారికి ఏమవుతారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఏమీ అవ్వదు ఎస్ఐ గారు, ఈ కంపెనీ ఎండి లక్ష్మి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ముందు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది విహారీ గారు కాబట్టి విహారీ గారిని అరెస్ట్ చేస్తాము, ఆ తర్వాత మీ వల్ల ఏదైనా ఇష్యూ జరిగిందని తెలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అడ్డు తప్పుకోండి, విహారీ గారిని తీసుకెళ్తాం అని చెప్పి ఎస్ఐ విహారీ చేతికి బేడీలు వేసి తీసుకెళ్ళి పోలీస్ జీబ్లో కూర్చోబెడుతూ ఉంటాడు. విహారీ గారు మీకేం కాదు, మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా టీవీలో లైవ్లో చూపిస్తూ ఉంటారు. ఇక సహస్ర పద్మాక్షి విహారీని అరెస్ట్ చేశారని తెలియగానే కుప్పకూలి పడిపోతారు. నానా విహారీ అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య మీరు బాధపడకండి, బావకు ఏం కాదు, అమ్మ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బావను బయటికి తీసుకొస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర అసలు విహారీ చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడటం ఏంటి, విహారీ గురించి అందరికీ తెలుసు కదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అందరికీ తెలియటం వేరు, పోలీసులకు సాక్ష్యాలు ఆధారాలే కావాలి కదత్తయ్య, బావ చీప్ మెటీరియల్ వాడలేదని సాక్ష్యం చూపిస్తే బావను వదిలిపెడతారు. అమ్మ ముందు మన లాయర్కి ఫోన్ చేసి బావకు బెయిల్ కావాలని చెప్పమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి వెంటనే లాయర్కి ఫోన్ చేసి మా అల్లుడు విహారీని పోలీసు వాళ్ళు ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మా అల్లుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళకముందే బెయిల్తో మనం వెళ్ళాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. టీవీలో వస్తున్న న్యూస్ చూసాం మేడం, విహారీ గారు కనీసం 14 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి ఉంటుంది, విహారీ గారికి బెయిల్ రాదు, అక్కడ పోయింది ఒక ప్రాణం కాదు, ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్క కట్టలేమని టీవీలో చెప్తున్నారు, ఇది ఒక ఫ్రాడ్ కేసు, మేము బెయిల్ ఇవ్వలేం మేడం అని చెప్పి లాయర్లు ఫోన్ కట్ చేస్తారు. అది విన్న యమున నానా విహారీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య మీరు బాధపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోదు అని సహస్ర యమునకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు యమున కూడా తెలిసిన లాయర్లకు ఫోన్ చేస్తుంది. అందరూ కూడా విహారీకి బెయిల్ రాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. విహారీ చేసింది చాలా పెద్ద ఫ్రాడ్, విహారీ జీవితాంతం జైల్లో ఉండాల్సి ఉంటుంది అని చెప్పి లాయర్లు చెప్తూ ఉంటే యమునకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్తారు. అంబిక పోలీసులకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, విహారీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, అంతేకాదు విహారీ తప్పు చేశాడని చెప్పి ఒప్పుకునేలా చావబాదండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇక చారుకేశ లక్ష్మి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళేసరికి విహారీని పోలీసు వాళ్ళు చావబాదుతూ ఉంటారు. విహారీ గారు ఏం తప్పు చేశారని అలా కొడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది.
అంతమంది ప్రాణాలు బలి తీసుకుంటే ఏం తప్పు చేశారని ఎలా మాట్లాడుతున్నారమ్మా? మీరు కడుపుకి అన్నమే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని పోలీసు వాళ్ళు లక్ష్మిని అంటారు. ఏ పోలీస్, మాటలు జాగ్రత్తగా రానివ్వు, నన్ను కొట్టినా ఊరుకుంటాను, లక్ష్మినేమైనా అంటే ఊరుకోను అని చెప్పి విహారీ పోలీస్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. తప్పు చేసిందే కాకుండా మాకే వార్నింగ్ ఇస్తావారా అని చెప్పి పోలీస్ వాళ్ళు విహారీని కొడుతూ ఉంటాడు. అయ్యో విహారీ గారు, మీరు అలా మాట్లాడకండి, ఈ పోలీస్ వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని కావాలని మిమ్మల్ని కొడుతున్నట్టు అనిపిస్తుంది, మీరు ఇంకా మాట్లాడితే మిమ్మల్ని ఇంకా కొడతారు, ప్లీజ్ విహారీ గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక యమున కూడా పోలీస్ స్టేషన్కు వస్తుంది. విహారీ ఒంటి నిండా గాయాలు, రక్తంతో చూసి యమున ఏడుస్తూ ఉంటుంది. నానా విహారీ, నీకేం కాదు, నీకు బెయిల్ నేను తీసుకొస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. చారుకేశ, బెయిల్కి మనం ట్రై చేద్దాం పదా, లాయర్ల దగ్గరకు వెళ్దాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అక్క, చాలా మంది లాయర్ల దగ్గరకు నేను లక్ష్మి వెళ్ళొచ్చాము, విహారీకి బెయిల్ రావటం కష్టం అంటున్నారు, విహారీ తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి, అప్పుడే విహారీ బయటికి వస్తాడంట అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. భగవంతుడా, ఎందుకయ్యా నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా నా కొడుకుని ఇలా శిక్షిస్తున్నావు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అసలు ఆ దేవుడు నా కొడుక్కి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడో ఇప్పుడే వెళ్ళి దేవుణ్ణి నిలదీస్తాను అని చెప్పి యమున కోపంగా గురువుగారు ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది. యమునమ్మ, ఆగండమ్మా, నేను కూడా వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి యమున ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వెళ్తారు. గురువుగారు ధ్యానంలో ఉంటారు. యమున శిష్యుల దగ్గరకు వెళ్ళి అర్జెంటుగా గురువుగారితో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీ పేరేంటి అని శిష్యులు అడుగుతూ ఉంటే యమున అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక శిష్యులు గురువుగారి దగ్గరకు వెళ్ళి యమున గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటే రమ్మని చెప్పు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక యమున లక్ష్మి ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వెళ్తారు. నువ్వు వస్తావని నాకు తెలుసు యమున అని గురువుగారు చెప్తూ ఉంటారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, అమాయకుడు, మంచివాడు, అలాంటి నా కొడుకే ఆ దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పి యమున గురువుగారిని అడుగుతూ ఉంటుంది. నీ వల్లే యమున, నీ వల్లే అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. నా వల్ల నేనేం తప్పు చేశాను గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మికి విహారీకి విడాకులు ఇప్పించాలని ఎందుకు అనుకున్నావు? వాళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేయాలని ఎందుకు అనుకున్నావు యమున? లక్ష్మి విహారీ పెళ్లి దైవ నిర్ణయం, ముక్కోటి దేవతలు వాళ్ళని ఆశీర్వదించి పెళ్లి జరిపించారు, అలాంటి ముక్కోటి దేవతలను ఎదిరించాలని చూస్తున్నావు యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, నా కుటుంబం బాగుండాలంటే లక్ష్మి విహారీ విడిపోక తప్పదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అయితే నీ కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకో యమున అని గురువుగారు చెప్తూ ఉంటారు. మీ నోటి నుంచి అలాంటి మాటలు వినదలుచుకోలేదు గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. గురుగారు, ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ భర్త విహారీని కుట్ర పన్ని పోలీస్ స్టేషన్లోనే చంపాలని చూస్తున్నారు. నీ భర్త ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే నువ్వు ఆ అమ్మవారికి పసుపు కుంకుమార్చన చేయాలి లక్ష్మి అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇప్పుడే పూజ చేస్తాను గురువుగారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. గురువుగారు శిష్యులను పిలిచి పూజకు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఆ పసుపు నీళ్లను తల మీద పోసుకొని పూజ మొదలుపెట్టు అని గురువుగారు చెప్తూ ఉంటే గురువుగారు చెప్పిన విధంగా లక్ష్మి పసుపు నీళ్లను తల మీద పోసుకొని గురువుగారు యమున సమక్షంలో విహారీ కోసం లక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.